ఆర్ఎండ్బి ఎస్సీ శాఖలో ఓ అధికారిదే పైచేయి. పై అధికారుల యొక్క ఉత్తర్వులు కూడా లెక్క చేయకుండా తను చెప్పిందే శాసనం అంటూ కూడా కొనసాగుతుంది. ఒకే చోట 20 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తూ జీవో నెంబర్ 38ను లెక్క చేయకుండా కూడా పనిచేస్తూ ఉంది. ఎంతమంది అధికారులు ఉత్తర్వులు ఇచ్చినా లెక్క చేయకుండా తన మాటే శాసనం అంటుగా కొనసాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి నేను సైతం ఒక సామాజిక కార్యకర్త దీనిపైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సామాజిక కార్యకర్త మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఆర్ఎండ్బి ఎస్సీ శాఖలో, ఆ అధికారి ఎవరు, ఏం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఏంటి ఆర్ఎండ్బి ఎస్సీ శాఖలో ఆ అధికారి యొక్క పైచేయి ఏంటి, ఆ అధికారి ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు దిడ్డి ప్రవీణ్ కుమార్ అండి. నేను సోషల్ యాక్టివిస్ట్, సామాజిక కార్యకర్త. నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిని. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే అండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్ఎండ్బి శాఖలో గత 20 ఏళ్ల నుంచి శ్రీమతి సంధ్య గారు ఇక్కడే పనిచేస్తారండి. ఎంత ఘోరం అంటే, ఒక ప్రభుత్వ అధికారి, గజిటెడ్ ర్యాంక్ ఉన్న వ్యక్తి కేవలం 2 నుంచి 3 ఏళ్ల పాటు పనిచేయాలని గవర్నమెంట్ రూల్స్ అండ్ సిసిఎల్ఎస్ రూల్స్ ప్రకారం ఇక్కడ నిబంధనలు ఉన్నాయండి. నిబంధనలను తుంగలోకి దొక్కి ఇష్టానుసారంగా ఏడబ్ల్యూ నుండి ఆమె అపాయింట్మెంట్ నుంచి ఈ రోజు ఈ వరకు ఇక్కడనే పనిచేస్తుందండి. ఎంత ఘోరం అంటే, ఆమె 4/7/2005 రోజు ఇక్కడ ఏడబ్ల్యూగా జాయిన్ అవుతుందండి. ఇప్పటి వరకు ఈ రోజు టిల్ టుడే 23/5/2026 వరకు ఆమె ఇక్కడే పనిచేస్తుందండి. కేవలం 2011 నుంచి ఒక 6 నెలలు అక్కడ నేను హైదరాబాద్లో పనిచేసిన అని చెప్పి చూపిస్తుంది, కానీ అక్కడ కూడా పోయి ఓన్లీ రికార్డ్ జాయిన్ అయిపోయి మళ్ళీ వారంలోనే డిప్యుటేషన్ వచ్చిందండి. ఇది మేం చెప్పే లెక్కలు కాదండి. సాక్షాత్ ఆర్ఎండ్బి అధికారులు ఈఎన్సీ జయభారతి గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ బట్టే మేము చెప్తున్నాం. సాక్ష్యాధారాలతో సహా నేను సైతం చేస్తున్నటువంటి ఆరోపణ కాదండి, ఇది నిజం. మేము ఒకటే చెప్తున్నామండి, ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఏ అధికారి ఇంత ఘోరంగా పనిచేస్తుంటదండి. 20 ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నా ఎస్సీ గారికి తెలుసు, ఎన్సీ గారికి తెలుసు. ఎంత ఘోరం అంటే, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామ్నార్ జిల్లా పర్యటనకు వస్తే 9/7/2024 రోజు సీఎం పర్యటన ఉంటే 8/7/2024 రోజు హెలిప్యాడ్ సందర్శించనికే డిప్యూటీ గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ గారు పోతే, ఈమె రేవంత్ రెడ్డి గారు వస్తే కూడా పోదండి. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడు, హెలిప్యాడ్ చూడడానికి కూడా ఈమె తీరిక లేదంటే ఈమె వ్యవహారాలు ఎంత బిజీ ఉన్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆమె రియల్ ఎస్టేట్ చేసుకుంటూ బయట బిల్డర్లు ఇండ్లు తీసుకొని ప్లాట్లు కట్టించే బిజీలో ఉండుకుంటూ ఆమె బిజినెస్ చేసుకుంటూ అధికారంలో ఉండి అసలు ఆమె సీఎం వస్తే కూడా రాకుంటే ఆమె దుస్థితి ఏందండి. అసలు ఆమెను అడిగే దాఖలాలు లేవండి. ఆమె కనీసం ఎవరికి రిప్లై ఇయ్యదు, ఆమె ఫోన్లు ఎత్తదండి. మీరు కూడా చేయండి ఆర్టీవీ ద్వారా, నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు లైవ్ లో ఆర్టీవీ నుంచి ఆమెకు ఫోన్ చేయండి, ఆమె ఫోన్ ఎత్తదండి. ఆమె ఆఫీస్ కు రాదు, ఫోన్లు ఎత్తదు. అసలు అంటే కలెక్టర్ పిలిచినా పోదు, ఆమె ఎస్సీ పిలిచినా పోదు. ఇప్పుడు కూడా మీ ముందే ఎస్సీ గారు చెప్తున్నారు, నా పరిధిలో కాదండి, ఆమె నా ఫోన్ ఎత్తదని స్వయంగా ఎస్సీ గారే చెప్తున్నారంటే ఎంత ఘోరంగా ఆమె పనిచేస్తుంది. అసలు ఆమె చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్టు సంధ్య గారు ఇక్కడ వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము 100 కంప్లైంట్లు చేసినాం, ఎస్సీ గారికి చేసినాం, ఈఎన్సీకి చేసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి చేసినాం, ముఖ్యమంత్రి గారికి చేసినాం. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ గారు తేదీ 21/1/2026 రోజు ఆమెకు ఒక మెమో ఇచ్చిండు. నువ్వు 20 ఏళ్ళ నుంచి ఎట్లా పనిచేస్తున్నావు, కంప్లైంట్ వచ్చిందంటే 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె దానికి రిప్లై ఇవ్వలేదు. అంటే అంత బిజీ ఉంది ఆమె. సీఎం వస్తే కూడా చెప్పకుండా హైదరాబాద్ మీటింగ్ పోయినా అని చెప్పి శ్రవణ్ ప్రకాష్ గారు ఇచ్చినటువంటి మెమోలో నేను ఒకటే అడుగుతున్నాను. గత 20 ఏళ్లుగా శ్రీమతి సంధ్య గారు ఏఈడబ్ల్యూ జైనింగ్ నుంచి ఈ రోజు ఈ వరకు ఒక జిల్లాలో ఒక డివిజన్ లో పనిచేస్తుంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ సంధ్య అనేటువంటి అధికారిని ఎందుకు ఇక్కడ సీఎం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఒక ఇన్స్పెక్షన్ కి పోకుండా ఉండడంలో ఆమె వెనకాల ఉన్నటువంటి ఎవరైనా శక్తులు ఉన్నారా, అధికారులు ఏమైనా ఆమెకి పొలిటికల్ లీడర్లతోటి ఆమె మంచిగా ఉంటదండి. ఆమె నాకు తెలిసి ఇప్పుడే మన ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, ఆమెను ఏం చేయలేరు, ఆమె పొలిటికల్ గా వస్తుంది, రేపు పొలిటికల్ గా చేస్తాను. ఆమె రాజకీయ నాయకుల అండదండలతోటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఆమె రియల్ ఎస్టేట్ చేస్తుందండి, కోట్లాది రూపాయలు సంపాదించింది. ఆమె జీతం ఆమెకు లెక్కలేదండి. బయట ఇల్లు కట్టుకొని వాళ్ళ భర్తని బినామీగా పెట్టుకొని ఇండ్లు ప్లాట్లు బిల్డర్ చేసుకొని బైపాస్ చుట్టుముట్టు మొత్తం ఆమె బిల్డింగ్లు చేస్తుందండి. ఆమెకి ఇంకా అవన్నీ ప్లాన్లు తీసుకుంటూ రాత్రింబవళ్ళు ఆమె బిజీ బిజినెస్ లో ఉంటే ఉద్యోగానికి ఎట్లా వస్తుంది? ఆమె విషయంలో టూర్ డైరీ కూడా మేము అడిగినాం, ఇప్పటి వరకు టూర్ డైరీ ఇవ్వలే. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం,
ఆఫీస్కు రాని అధికారుల పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎస్సీ గారు అంటారు నాకు సంబంధం లేదు, నా పరిధి కాదని. యు ఆర్ ద బాస్. మీ సర్కిల్కు నువ్వు బాస్. నీ అండర్లోనే మామ్నార్ సబ్ డివిజన్ ఉంది. మామ్నార్ కానీ, నాగర్ కర్నూలు కానీ, నారాయణపేట కానీ ఏదైనా ఈయన అండర్లోనే ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఈయన అడిగే హక్కు లేదా అండి ఈయనకు? ఈయన తప్పించుకునే ధోరణి, దాటవేసే ధోరణి చేస్తున్నాడు. ఈ అధికారి యొక్క వ్యవహారం ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? మేము ఇప్పటికే హైకోర్టు వెళ్ళినామండి, లోకాయుక్తలు వేసినాం. లోకాయుక్త నుంచి ఇక్కడికి నోటీసులు కూడా వచ్చినాయి. దానిపైన కేసు నడుస్తుంది, దానిపైన విచారణ జరుగుతుంది. ఇప్పుడు వెకేషన్ ఉంది. జూన్ 8 తర్వాత మళ్ళా కోర్టులు ప్రారంభం అవుతాయి. దాని తర్వాత ఆమె మీద 100% మేము ఫైట్ చేస్తాం. 20 ఏళ్ళు ఎట్లా పనిచేస్తుంది ఈడ ఒక అధికారి ఇష్టానుసారంగా? ఇంకెందుకండి ఇంత ఘోరం తెలుసా? గతంలో 25/11/2025 రోజు పంచాయతీ ఎలక్షన్ కోడ్ వస్తే ఈమె ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎలక్షన్ కోడ్ లో ట్రాన్స్ఫర్లు ఉండవని, అలాంటిది ఈమెకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? రాత్రికి ఈమెకి జీవోలు వస్తాయండి. కాబట్టి దీనిపైన అన్ని విచారణ జరపాలని నేను సైతం డిమాండ్ చేస్తున్నాను. ఇది ఒక ప్రభుత్వ అధికారిని యొక్క నిర్లక్ష్యం కారణంగా తమ ఉద్యోగ విధులను కూడా నిర్లక్ష్యం చేస్తూ అటు జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి యొక్క రాకను కూడా, పర్యటనను కూడా లెక్క చేయకుండా బేఖాతరు చేస్తూ కూడా తన యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కొనసాగిస్తుందే తప్ప కానీ ఉద్యోగాన్ని విధులను లెక్క పాటించకుండా ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్యని వెంటనే అధికారులు గుర్తించి వెంటనే ఈమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను సైతం అనే సభ్యుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.